క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడి వారము, వధకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అధిక విజయము పొందుతున్నాము. ఒకవేళ దేవుని వెంబడిస్తున్న మనకు, దేవుని ప్రేమిస్తున్న మనకు, దేవుని మీద ఆధారపడుతున్న మన జీవితానికి ఒకవేళ శ్రమే ఎదురైతే, ఆ శ్రమే మనల్ని కృంగదీస్తే, ఆ శ్రమే మనల్ని బాధలకి గురి చేస్తే, ఆ శ్రమే మనం లేవలేని పరిస్థితిలో ఉంచినట్లయితే అంటున్నాడు, ఒకరోజు మనకు విజయం ఉంది, ఒకరోజు విజయం కూడా దేవుడు తీసుకువెళ్తాడు. ఒకవేళ హింసించబడుతున్నట్లయితే, ఒకవేళ కరువు గుండా వెళుతున్నట్లయితే, ఒకవేళ వస్త్రహీనత గుండా వెళుతున్నట్లయితే, ఒకవేళ ఉపద్రవం గుండా వెళుతున్నట్లయితే, లేదా ఖడ్గము చేత చంపబడుతున్నట్లయితే, ఇవన్నీ మనం ఏమీ చేయలేవు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. అదే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో నిరంతరం నిలిచి ఉండాలంటే మనం వీటన్నిటి మనము అనుభవించాలి. శ్రమ అనుభవించాలి, దుఃఖమును అనుభవించాలి, వేద